జై శ్రీరామ్. ప్రత్యేకించి భారతదేశంలో సూక్ష్మ రూపంలో చాలామంది మహాత్ములు తిరుగుతుంటారు. మనకెవరికి ఏమీ కనపడదు కదా. ఎందుకంటే రాక్షసులకి లోనైన వారము. రాక్షసులు అంటే దేహబంధంలో పడి ఉన్నవారు, దేహము కోసమే జీవిస్తున్న వారము, దేహానికి రాజైన మనస్సు చెప్పే కార్యాలను చేసేవారము. అటువంటి వారికి సూక్ష్మ రూపంలో ఉండే సద్గురువులు కానీ మహాత్ములు కానీ కనపడరు. ఈ భూమి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రత్యేకించి భూగోళం మీద, భరత భూమి మీద సత్పురుషులు, యోగులు, ఋషులు, గురువులు చేసే సంచారము ఈ భూభాగం మీద జరుగుతున్నంతగా ఎక్కడా జరగలేదని జ్వాలకూల్ మహర్షి ద ట్రీటీస్ ఆన్ వైట్ మ్యాజిక్ అనే పుస్తకంలో వ్రాశారు. భరతభూమి పుణ్యభూమి అనడానికి ఇది ఒక ముఖ్య కారణము. మనము పుణ్యాత్మలమని కాదు, మన భూమి పుణ్యమైనది. ప్రస్తుతము మనం నాసిగా ఉన్నాము. జాతి చాలా నాసి పద్ధతిలో ఉన్నది. కానీ భూమి చాలా ఉత్తమమైన భూమి. ఎంతోమంది ఋషులు తపస్సు చేశారు, ఎంతోమంది యోగులు ఉద్భవించారు, మనుషులు మహాత్ములైనారు. వారి కారణంగా ఈ భూమి వాతావరణము పవిత్రంగా ఉంటుంది. అది కారణంగా ఋషులు ఇక్కడ హాయిగా తిరగడానికి వీలుగా ఉంటుంది. వారు మన శ్రీశైలము ఇత్యాది పుణ్యక్షేత్రాలకి తప్పక వస్తుంటారు. అక్కడ ఉండే దైవదర్శనం చేసుకునే పద్ధతి ఋషులలో ఉంది. ఆ విధంగా సంచరించేవారు మనకి గోచరించరు కదా. అందుకే లంకలో ఉండేవారికి గోచరించకుండా తిరిగేందుకు నిర్ణయించుకున్నాడు హనుమంతుడు. సూక్ష్మ రూపము అంటే రెండు అర్థాలున్నాయి. చిన్న రూపమని ఒక అర్థము. ఎంత చిన్న రూపమైనా వాళ్ళకు తెలిసిపోతుందని చెప్పాడుగా ముందే. అందుకని కనబడని రూపము ధరించాలి. అంటే సూక్ష్మ శరీరంతో కూడిన రూపము. అందుకని సద్గురువు సూక్ష్మ శరీరధారి అయ్యి ఉండాలి. ప్రతివాడు పేరు పెట్టుకున్నంత మాత్రాన సద్గురువు కాదు. అలా అని పేరు పెట్టుకోకపోయినా సద్గురువే. సూక్ష్మ శరీరం ఉంటే అతడు సూక్ష్మ శరీరంతో సంచారం చేస్తుంటాడు. అలా సంచారం చేసి తనను స్మరించిన వారి వద్దకు వెళుతుంటారు. జీవులందరినీ సంరక్షించుకుంటుంటాడు. అదేవిధంగా తాను కూడా చేయాలని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. జీవులు నిద్రపోతుంటారు కాబట్టి రాత్రి అయితే సులభంగా ఉంటుంది. సూర్యాస్తమయము అవుతూ ఉండగా దేహాన్ని కురచ చేసినాడు. పిల్లి అంత దేహముతో అద్భుతముగా కనిపించినాడు. పిల్లి అని ఎందుకన్నారంటే రాత్రి చూడగలదని అర్థము. రాత్రిపూట చూడగలగడం అంటే చీకట్లో చూడగలగడం. సూక్ష్మ శరీరధారులు మాత్రమే అలా చూడగలరు. గ్రంథాలన్నీ అలా రహస్యార్థాలతో నిండి ఉంటాయి. అసలు పిల్లి అంటే అపశకునంగా భావిస్తాం కదా. మామూలుగా అయితే పిల్లినే చూడం కదా. అలాంటిది పిల్లిగా అయిపోతే పిల్లి అంత చిన్న రూపమని ఒక అర్థము, రాత్రిపూట చూడగలదని ఒక అర్థము. ఇంతకు ముందేమో ఒళ్ళు బాగా కురచ చేశాడని చెప్పారు. అంటే సూక్ష్మ శరీరధారి అయ్యి రాత్రిపూట చూడగలిగిన స్థితిలో ఉన్నాడని అర్థము. రాత్రిపూట చూడగలిగిన వాడే చూడగలిగినవాడు. పగలు చూడగలిగినవాడు చర్మచక్షువులు కలిగినవాడు. రాత్రి చూడగలిగినవాడు మూడవ నేత్రము తెరుచుకున్నవాడు. వాడికి చీకటి లేదు. జై శ్రీరామ్. ఇంతటితో హనుమద్విజయము గ్రంథమునందు 3వ కథాభాగము సమాప్తము.